హాయ్ ఫ్రెండ్స్, కెరీర్ 365 ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో ఆఫీస్ సబార్డినేట్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మెయిన్గా క్వశ్చన్స్ చాలామందికి డౌట్స్ చాలా ఉంటాయి. రిజల్ట్ అయితే వచ్చినాయి, మరి నెక్స్ట్ ఎలా ఉంటుంది అన్నది. ముందుగా అందరికీ ఎవరెవరు హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్ ఫర్దర్ స్టేజెస్ గురించి. ఫ్రెండ్స్, ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు బాధపడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది నాకు తెలుసు జెన్యున్ క్యాండిడేట్స్ చాలామంది క్వాలిఫై కాలేదు, వాళ్ళకి మళ్ళీ నోటిఫికేషన్ ఉంటుంది. చాలా వరకు హ్యూజ్ రిక్రూట్మెంట్ ఉన్నది నెక్స్ట్ రానున్న రోజుల్లో హైకోర్టులో. ఎందుకంటే జడ్జెస్ స్ట్రెంత్ కూడా చాలా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో అందుకోసం రిక్రూట్మెంట్ అయితే హ్యూజ్గా ఉన్నది. సో మీరు బాధపడకండి. నెక్స్ట్ దానికోసం జస్ట్ 1 year 1.5 year వెయిట్ చేయండి, మీకు మళ్ళీ రిక్రూట్మెంట్ పడుతుంది. సో ఇది ఎక్స్పీరియన్స్గా మీరు భావించి నెక్స్ట్ రిక్రూట్మెంట్ కోసం మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ గురించి ఈ వీడియో. నెక్స్ట్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఏమేమి తీసుకెళ్ళాలా, హయ్యర్ స్టడీస్ ఉంటే ఏం చేయాలన్న దాని మీద డౌట్ ఉంటుంది. ఈ డౌట్స్ గురించే ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మెయిన్గా వాళ్ళకి ఏంటంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ కంపల్సరీ, ఎస్ఎస్సి ప్లస్ టీసీ, బోనఫైడ్, క్యాస్ట్ బోనఫైడ్, ఈ సర్టిఫికేట్ ఇంపార్టెంట్. తో పాటు ఇంకా మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఒక రీసెంట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇంకా మీ అప్లికేషన్ ఫామ్ ఏమైనా ఉంటే అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకొని వెళ్ళండి. ఇవి మీకు రిక్వైర్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇంతకుముందు ఏమైనా పర్మనెంట్ జాబ్ లేకపోతే లోయర్ కోర్టులో చేసి ఉన్న ఈ హైకోర్టులో చేసి లోయర్ కోర్టు వెళ్దామన్నా వాళ్ళకి ఓడబ్ల్యూఎస్ ఎన్ఓసి సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. నేను చెప్పిన 4 సర్టిఫికేట్స్ అయితే ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఎస్ఎస్సి మెమో ఒరిజినల్, టీసీ ఒరిజినల్, క్యాస్ట్ సర్టిఫికేట్. మీరైతే జనరల్ వాళ్ళకి అవసరం లేదు, రిజర్వేషన్ కింద అప్లై చేసిన వాళ్ళకి ఆ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, బీసీ వాళ్ళకి ఓబీసీ పనికిరాదు, లోకల్ బీసీ సర్టిఫికేట్ ఉండాలి. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇలా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఈ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళకి అడుగుతారు. ఇంకోటి మీరు పోలీస్ దానికి అది ఇక్కడ మ్యాక్సిమం అయితే అడగరు. పోలీస్ వెరిఫికేషన్ బీసీ దాంతో ఇన్కమ్ కూడా సంథింగ్ వాళ్ళు అడుగుతున్నారు. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అవసరం లేదు వాళ్ళు, ఎందుకంటే నోటిఫికేషన్లో కూడా అడగలేదు కాబట్టి ఇక్కడ కూడా అడగలేదు. ఒకవేళ మీకు వాళ్ళు టైం ఇస్తారు, ఇప్పుడు ఎప్పుడు వరకు ఉండొచ్చు అంటే ఆఫ్టర్ 15 days తర్వాతనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త న్యూ సీజే గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నారు. 15 days తర్వాత మీకు ఈ షెడ్యూల్ అనేది ఎప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది అన్న షెడ్యూల్ ఇస్తారు. ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా 15 days or 1 month లో మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ గురించి పిలుస్తారు. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓవరాల్ ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారు, అక్కడ ఏమేమి చదువుకొని పోవాలా, వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్న దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ జాబ్ వచ్చిన తర్వాత శాలరీ ప్యాకేజ్ ఎట్లుంటుంది, దీంట్లో గ్రోత్ ఎట్లుంటుంది, దీని మీద కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం లెంతీగా ఉంటుంది. ఒకటే వీడియోలో అన్నీ చేద్దామని చెప్పేసి నా ఉద్దేశంతోనే చేస్తున్నాను. సో జాగ్రత్తగా వీడియో మొత్తం వినండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ. ఎందుకంటే మీకు బయట ఎక్కడ ఇలాంటి పాయింట్స్ డిస్కస్ చేయరు వీడియోలో. సో నా ఫ్రెండ్స్ కొంతమందితో ఇన్ఫర్మేషన్తో నేను వీడియో చేస్తున్నాను, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తోనే ఫ్రెండ్స్. మెయిన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్ అలాంటివి ఏమైనా ఉంటే మీరు హోప్స్ వదులుకోండి. ఎందుకంటే అక్కడి వరకు పోయి మీరు బాధపడి కంటే ముందే మీరు డ్రాప్ అయిపోవడమే బెస్ట్ ఫ్రెండ్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఒరిజినల్ టీసీ, నా దగ్గర ఒరిజినల్ టీసీ సంపాదించుకొని వాళ్ళు వెళ్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. సో అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒరిజినల్ సబ్మిట్ చేసినా కానీ వాళ్ళు మీ ఆధార్ ఉంటుంది కదా,
ఈ ఆధార్‌తోని వాళ్ళు కంపల్సరీ ఆధార్ అడుగుతారు. వాళ్ళు డాక్యుమెంట్ తీసుకోకపోయినా కానీ వాళ్ళు ఐడెంటిఫికేషన్ కోసం మీరేనా కాదా అని చెప్పేసి ఆధార్ చూపించమంటారు. ఆధార్ నెంబర్‌తోనే టోటల్ మీ స్టడీ క్వాలిఫికేషన్ అన్నీ వాళ్ళకి అర్థమైపోతుంది. బయటికి వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. సో అక్కడికి వెళ్ళేసరికి ఓన్లీ ఫైనల్ రౌండ్ వరకు జెన్యూన్ ఒక క్యాండిడేట్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మీరు అక్కడ ఒక ఫామ్ ఇస్తారు. వాళ్ళు ఫామ్ ఇచ్చిన తర్వాత మీ రీసెంట్ ఫోటో అతకబెట్టి ఆ ఫామ్లో రాయమంటారు మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని. వాళ్ళకి ఏంటంటే జాయినింగ్ తర్వాత కూడా ఆ అప్లికేషన్ ఫామే మీ బేస్ ఉంటుంది. మీరు ఇది రాదు, ఈ పని చేయను అన్నా కానీ మీకు జాబ్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. 2 years ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఈ 2 years మీరు చాలా జాగ్రత్తగా కష్టపడి వర్క్ చేసుకోవాలా. చేసుకున్న వారికి ప్రొవిజనల్ డిక్లేర్ అవుతుంది. ఫ్రెండ్స్, మెయిన్గా ఈ జాబ్ వచ్చేసి జాబ్ రోల్ ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత బంగ్లో డ్యూటీస్ ఉంటుంది, కోర్ట్ డ్యూటీస్ ఉంటుంది. మ్యాక్సిమం కోర్ట్ హాల్లో మీరు అనుకున్నట్టు అక్కడ ఇవ్వరు. డిస్టిక్లో అయితే డైరెక్ట్ ఇచ్చేస్తారు, ఎందుకంటే అక్కడ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి. హైకోర్టులో స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆఫీస్ అపార్ట్మెంట్ 400-500 మెంబర్స్ ఉంటారు ఆల్రెడీ సీనియర్స్. సో వాళ్ళు ఏంటంటే మెయిన్ దగ్గర వాళ్ళు ఉండిపోతారు. ఎక్కడైతే కొత్త వాళ్ళు వస్తారో మీ న్యూగా సెలెక్ట్ అయిన వాళ్ళకైతే ఇక్కడ హార్డ్ ఏరియా ఉంటుందో అక్కడనే వేసే ఛాన్సెస్ బాగుంటుంది. బంగ్లోలలో ప్లస్ సెక్షన్స్ ఉంటాయి. డైలీ ఒక సెక్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఒక దగ్గర జాబ్ అనేది కాన్స్టెంట్గా మీకు ఉండదు అన్నట్టు, చాలా హార్డ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, దీని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒక 2-3 times చేస్తారు. ఇంటర్వ్యూ రోజు కూడా మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఎందుకంటే ఏదైనా మిస్టేక్ జరిగితే జెన్యూన్ క్యాండిడేట్స్కి లాస్ అవుతుందని చెప్పి మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఒక 2-3 బ్యాచెస్ అక్కడ కూర్చొని ఉంటాయి. వాళ్ళ బ్యాచ్ వాళ్ళు మళ్ళీ ఫైనల్లో ఏంటంటే చాలా తక్కువ మంది అవుతారు కాబట్టి వాళ్ళ మీద కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే డైరెక్ట్ జడ్జెస్ ప్యానల్స్ ఉంటారు. ఒక 3 members జడ్జెస్ ఉంటారు, హైకోర్టు జడ్జెస్. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, మీకు ఓరల్ ఇంటర్వ్యూ. ఈ ఓరల్ ఇంటర్వ్యూలో ఏమి క్వశ్చన్స్ అడుగుతారు అన్నది మీకు చాలా డౌట్ ఉంటుంది. ఎక్కువ మీ బ్యాక్గ్రౌండ్ నుండి అడుగుతారు ఫ్రెండ్స్, మీరు పోయి చదువుకొని. ఎందుకంటే ఎస్ఎస్ స్టాండర్డ్ కాబట్టి ఆ ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగినట్టు హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఏముండవు. సో మీరు అవి చదువుకొని పోకపోవడమే బెస్ట్. ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ గురించి తెలుసా, ఆఫీస్ సబార్డినేట్ ఏం జాబ్ చేస్తారు, వాళ్ళ రోల్ ఏంటిది, అదే అడుగుతారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు ఏం అడుగుతారంటే ఇంతకుముందు మీరు ఏం చేశారు జాబు, దాని గురించి మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ అసలు కుకింగ్ అంటారు. కుకింగ్ అంటే ఎక్కడ కుకింగ్ చేశారంటారు. మీరు పొరపాటున ఏంటంటే కుకింగ్కి ఇంటర్వ్యూలో మార్క్స్ వస్తాయని చెప్పి మీరు కుకింగ్ రాస్తారు. అక్కడ వస్తాయి, సరే చూసుకుంటారు. బిర్యానీ ఎట్లా చేయాలో తెలుసా అంటే బిర్యానీ గురించి రాస్తారు. తెలుసుకొని అక్కడ పోయి ఇది అది అంటారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత జడ్జెస్ బంగ్లాలో వేసిన తర్వాత మీకు కుకింగ్ చేయడానికి రాకపోతే ఆ స్టేజ్లో కూడా జాబ్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. మీకు మెమో ఇచ్చేసి ప్రొబేషనరీ కాకముందు మెమో వస్తే జాబ్ పోతుంది. ప్రొబేషనరీ వచ్చిన తర్వాత మెమో వస్తే ఏమవుతుంది అంటే ఇంక్రిమెంట్ పోతుంది, కాకపోతే జాబ్ పోదు. ఇక్కడ మీకు 2 years ప్రొబేషనరీ ఉంటుంది కాబట్టి వీళ్ళకి రాదని చెప్పి జడ్జెస్ వాళ్ళ సెక్రటరీ, డైరెక్ట్ జడ్జెస్ అయితే ఇంటరాక్ట్ అవ్వరు, వాళ్ళ సెక్రటరీ చెప్పేస్తారు ఈ ఫలానా పర్సన్కి రావట్లేదు కుకింగ్, ఫేక్ అని చెప్పేస్తారు. ఆ టైంలో కూడా జాబ్ పోయే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. రీసెంట్గా ఏంటంటే కొన్ని డిస్ట్రిక్ట్ కోర్టులలో చాలామంది జాబ్స్ ఫేక్ సర్టిఫికేట్స్తో జాబ్స్ ఎక్కారు. వాళ్ళకి డాక్యుమెంట్ సక్సెస్ అయినా కానీ వాళ్ళు పోలీస్ వెరిఫికేషన్కి వచ్చేసరికి కొంతమందికి ఏంటంటే ఇక్కడ టీసీ దొరకక వేరే స్కూల్ నుండి టీసీ పట్టుకొచ్చి ఆడ సబ్మిట్ చేసి సార్ అని చెప్పి జాబ్ ఎక్కిన తర్వాత 4-5 months తర్వాత కూడా జాబ్లో పోయినవి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మన లోకల్ డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే మీరు ఆల్రెడీ మీరు ఫేమస్ అయ్యి ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళకి ఏం చేస్తారంటే ఫలానా జాబ్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఈ జాబ్ ఎలా వచ్చింది ఏంటంటే. అట్లా కూడా మీకు ఎనిమీస్ పెరిగి వాళ్ళు కూడా మీ మీద ఏమైనా చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఏమైనా ఎట్లా వచ్చిందని అబ్జెక్షన్ పెట్టినా కానీ జాబ్స్ కూడా కొన్ని డిస్ట్రిక్ట్లలో జాబ్ ఎక్కి 1 year తర్వాత కూడా జాబ్లు పోయినాయి, ఆఫీస్ అపాయింట్మెంట్ జాబ్స్. ఇలా ఉంటుంది. సో అందుకోసమే ఈ జాబ్లో ఏంటంటే వేకెన్సీస్ పెరుగుతూ ఉంటాయి, జాబ్ ఎక్కిన తర్వాత కూడా జాబ్లు పోతూ ఉంటాయి, మళ్ళీ వస్తుంటాయి.
ఫ్రెండ్స్ ఇక డిస్టిక్ల వరకు వస్తే 24 అవర్స్ జాబ్ ఉంటుంది, కానీ మోర్ దాన్ 24 అవర్స్ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది, మనం ఏంది ఇది అన్నట్టు ఉంటుంది. కాకపోతే కొద్దిగా కష్టపడి పోతూ ఉంటే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఏంటంటే 2 ఇయర్స్ అయితే ప్రొబేషనరీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ అవుతారు ప్రమోషన్ కోసం. ఇక్కడ హైకోర్టులో అయితే 6 ఇయర్స్ గెజిట్ ఉంది, 6 ఇయర్స్ కంటే ముందు ప్రమోషన్ కొత్త వారికి ఇవ్వకూడదని. ఆఫ్టర్ 6 ఇయర్స్ మీకు ప్రమోషన్ డిగ్రీ చేసుకొని జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇంటర్ డిగ్రీ ఓపెన్లో చేసేసుకొని డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసుకుంటే ఏంటంటే అసిస్టెంట్ ప్రమోషన్ ఛాన్స్ ఉంటుంది. అసిస్టెంట్ తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ ఈ విధంగా ఉంటుంది ప్రమోషన్స్ అయితే చాలా చక్కగా ఉంటుంది. ఈ ఆఫీస్ సబార్డినేట్ వరకు ఒక 6 ఇయర్స్ కష్టంగానే ఉంటుంది మీకు ప్రమోషన్ వచ్చే వరకు. ఏంటంటే రిక్రూట్మెంట్ మీరు ఆల్రెడీ చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి మీ దగ్గర స్కిల్స్ చాలా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ శాలరీ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి వాళ్ళకి 19,000 బేసిక్ ఉంటుంది. ఈ 19,000 బేసిక్లో గవర్నమెంట్ పర్సెంటేజ్ డిఏ ఎంత ఇస్తుందో ఆ డిఏ మొత్తం వస్తుంది, డిఏ హెచ్ఆర్ఏ వస్తుంది. ఇక డిడక్షన్కి వస్తే మెడికల్కి సంబంధించినది ఒకటి డిడక్ట్ అవుతుంది. ఓవరాల్ మీ చేతికి వచ్చేసి ఇక్కడ కొంచెం హెచ్ఆర్ఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి హైకోర్టులో మీకు ఏంటంటే 25,000 స్టార్టింగ్ శాలరీ వస్తుంది చేతికి ఇన్ హ్యాండ్, 24-25 మధ్యలో ఉంటుంది. దాని తర్వాత ఇంక్రిమెంట్స్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది. డిస్టిక్ వాళ్ళకైతే 2 ఇంక్రిమెంట్స్ యాడ్ అవుతాయి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి 1 హైకోర్టు వాళ్ళకి ఒకటే ఇంక్రిమెంట్ యాడ్ అవుతుంది, 640 రూపీస్ ఇయర్లీ పెరుగుతుంది. ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మెయిన్గా ఏంటంటే మీరు ఎవరు బాధపడకుండా హైయర్ స్టడీస్ ఉన్న వాళ్ళు ఈ పర్సన్ ఏంది ఇలా చెప్తుండు అక్కడ వెళ్ళండి, మీరు ఫేస్ చేయండి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. 15 డేస్ తర్వాత వాళ్ళు చెప్తారు. ఈ 15 డేస్ మీకు టైం ఉంది, చాలా టైము. ఈ 15 డేస్ మీ డాక్యుమెంట్స్ మొత్తం గ్యాదర్ చేసుకోండి. సో అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా 1 మంత్లో మీకు ఉంటుంది. ఇది ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మ్యాక్సిమం 2 మంత్స్. ఈ టోటల్ ప్రాసెస్ మొత్తం 2 మంత్స్ కంప్లీట్ అవుతుంది మీ చేతికి అపాయింట్మెంట్ లెటర్ రానికి. ఎందుకంటే హ్యూజ్గా రిక్రూట్మెంట్ ఉన్నది, చాలామంది రిటైర్మెంట్ అవుతున్నారు. అప్పుడు పాత గవర్నమెంట్ ఏం చేసిందంటే రిటైర్మెంట్ ఏజ్ పెంచడంతో ఆ రిటైర్మెంట్స్ అంతా ఇప్పుడు అవుతున్నారు, వాళ్ళంతా అప్పటి నుంచి రిటైర్మెంట్ అవ్వలేదు. సో ఇప్పుడు సడన్గా అందరు రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. సో 3 ఇయర్స్ రిక్వైర్మెంట్ వాళ్ళకి అవసరం అనిపించలేదు, ఎందుకంటే రిటైర్మెంట్ ఏజ్ పెంచడంతోనే వీళ్ళకి అప్పుడు అవసరం అనిపించలేదు, ఇప్పుడు అవసరం చాలా ఉన్నది. సో ఈ రిక్రూట్మెంట్ వేసిన తర్వాత, ఈ పోస్టులు వేసిన తర్వాత కూడా ఇంకా చాలా ప్రమోషన్స్ చాలా పెరిగిపోయాయి, ఆఫీసర్స్ పెరిగిపోయినారు, రిజిస్ట్రార్లు వీళ్ళంతా స్ట్రెంత్ పెరిగింది. సో రిజిస్ట్రార్లకు కంపల్సరీ ఆఫీస్ సబార్డినేట్స్ కూడా వాళ్ళకు కూడా ఉండాలి, వాళ్ళకు కూడా అటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇంకా నాకు తెలిసి అయితే నెక్స్ట్ వచ్చేసి ఒక 150-200 వరకు వీళ్ళు కాకుండా ఇప్పుడు వచ్చిన కాకుండా నెక్స్ట్ 1.5 ఇయర్లో ఇంకా 200 వరకు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు రానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే హ్యూజ్గా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్. సో నా సజెషన్ ఏంటంటే వెళ్ళండి అందరూ. ఈ జెన్యూన్ క్యాండిడేట్స్ మాత్రం వచ్చే ఛాన్స్ చాలా వరకు ఉన్నది. వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలంటే ఎస్ఎస్సి మెమో, టీసీ, బోనాఫైడ్, ఎస్ఎస్సి మెమో టీసీ 2 మాత్రం కంపల్సరీ. ఇంకా ఆధార్ కూడా తీసుకొని పోండి, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. ఇంకొక ఫోటో, 2 పాస్ ఫోటోలు తోటి తీసుకెళ్ళండి. వీళ్ళు నోటిఫికేషన్లో చెప్తారు మీరు ఏమేమి తీసుకురావాలన్నది. ఒక 15 డేస్ తర్వాత నోటిఫికేషన్లో చెప్తారు, ఎందుకంటే మీకు 15 డేస్ మాత్రం టైం ఉన్నది. ఈ టైంలో మీకు ఏమేమి మెయిన్గా ఏంటంటే ఎస్ఎస్సి మేము అందరి దగ్గర ఉంటుంది, టీసీ దొరకకపోయినా వెతికి జాగ్రత్తగా ఉంచుకోండి. ప్లస్ హయ్యర్ స్టడీస్ ఉన్న వారికి కొంచెం హోప్స్ తక్కువ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏదో చేసి వస్తే అది మీ గ్రేట్నెస్గా సెలెక్ట్ అయ్యి లోపల జాయిన్ అయితే మీ టాలెంట్ అనుకోవాలా, ఇంకా అదృష్టం అని కూడా అనుకోవాలా. సో మ్యాక్సిమం అయితే వాళ్ళు 3 times డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, సేమ్ రిపీటెడ్లీ. వాళ్ళు బ్యాచెస్గా ఉంటారు కాబట్టి డిఫరెంట్ బ్యాచెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ బ్యాచ్లో మీరు దొరకకపోయినా నెక్స్ట్ బ్యాచ్, లాస్ట్ ఇయర్
సేమ్ ఇన్సిడెంట్ ఏంటంటే ఫస్ట్ టైం చాలామంది వెళ్ళిపోయారు. సెకండ్ వెరిఫికేషన్లో కొంతమంది అక్కడ ఫిల్టర్ అయ్యారు. లాస్ట్ ఇంటర్వ్యూ రోజు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఓరల్ ఇంటర్వ్యూ. ఆ టైంలో కూడా ఇంటర్వ్యూకి ఒక 2 మినిట్స్ ఉందన్నా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తారు, మీరు ఇంటర్వ్యూకి అయితే పంపిస్తున్నాము, కాకపోతే మీరు సెలెక్ట్ కారు అని చెప్పేసి మీ ఏదైతే మీరు ఫామ్ ఫిలప్ చేసిన ఆ ఫామ్ ఉంటుందో హయ్యర్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి రాస్తారు. దాంట్లో వాళ్ళు జడ్జెస్ చూస్తారు. వాళ్ళు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఏమేమి ఎక్స్పీరియన్స్ రాస్తారు. పెయింటింగ్ రాశారనుకోండి, ఆ పెయింటింగ్ ఏం పెయింటింగ్ వస్తుంది, ఎలా చేయాలా అదని చెప్పి రాస్తారు. ఎక్కువ పెయింటింగ్ మీద అడిగారు. కుకింగ్ అయితే వాళ్ళకి చాలా రిక్వైర్మెంట్ ఉంది. మీకు కుకింగ్ వస్తేనే కుకింగ్ అని చెప్పుకోండి, లేకుంటే చెప్పకండి. ఫ్రెండ్స్, ఇది వీడియో చాలా లెంతీ అవుతుంది. నెక్స్ట్ ఏమైనా మీకు అప్డేట్స్ ఉంటే నేను చెప్తాను. నేను ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాను. నాకున్న నాలెడ్జ్ ఇంకా నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్తో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.